డే 3 లేక్ డిస్ట్రిక్ట్ ట్రిప్లో సెల్ఫ్ బోట్ కోసం వచ్చాము. బోట్ లేదు. సో బోట్ లేని తర్వాత మేము వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగాము, ఏ అనిమల్స్ చూసాము అన్నీ ఈ వీడియోలు అయితే ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. వెదర్ వల్ల బోట్స్ అయితే దొరకలేదు మనకి. అట్లీస్ట్ విండ్మేర్ లేక్ అన్నా చూద్దామని చెప్పి మీకు చూపిద్దామని నేను లేక్ దగ్గరికి అయితే నడుస్తున్నాను. లేక్ అయితే చాలా బాగుంది, అసలు పొల్యూషన్ లేదు, ఏం లేదు, చాలా వాటర్ చాలా బాగున్నాయి. వెదర్ అయితే ఇక్కడ అవసరం ఉంది. మనకి రిటర్న్ ట్రైన్ 5 PM ఉంది సాయంత్రము. సో ఇంకా చాలా టైం ఉంది తిరగడానికి. అందుకే కొంచెంసేపు లేక్ దగ్గర అయితే టైం స్పెండ్ చేసి కొంచెం చిల్ అవుదామని అయితే మేమందరం ఇటు సైడ్ వచ్చాము. బోట్ ఎక్కుతామని చెప్పి రెయిన్ కోటు అన్నీ వేసుకొని అయితే వచ్చాం కదా, ఇంక అట్లనే ఉన్నా. బోట్ లేదు, ఏం లేదు. అప్పుడప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఆడొకటి అవుతుంది. మన చేతుల్లో అయితే ఏం లేదులే. ఇక్కడ బాతులు అయితే ప్రశాంతంగా లైన్గా పోతున్నాయి, ఎటు పోతున్నాయి అవి. ఈ లేక్ దగ్గర కొంతసేపు టైం స్పెండ్ చేసి తర్వాత పోయే దగ్గర ఫిష్ అండ్ చిప్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ట్రై చేయాలి. ఇంకా అట్లనే గిఫ్ట్ షాప్లు కూడా ఉన్నాయి. మనం ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవాలి ఈ ప్లేస్కి వచ్చినందుకు గుర్తుగా. ఫ్రిడ్జ్కి అతికించే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని పోవాలి. ఈ బాతులు అయితే యూకేలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇవి నార్త్ అమెరికా నుంచి 17th సెంచరీలో యూకేకి వచ్చాయంట. ఈ బాతు పేరు కెనడా గోస్ అంట. ప్రొనౌన్సియేషన్లా ఏమైనా తప్పు ఉంటే లైట్ తీసుకోండి, బట్ స్పెల్లింగ్ మాత్రం కరెక్టే. ఈ లేక్ దగ్గర అయితే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అక్కడ చూస్తే పైనుంచి సన్ రైజ్ పడుతుంది కొండల పైన. మిగతా దగ్గర పడట్లేదు, ఓన్లీ ఆ ప్లేస్లోనే పడుతుంది. మిగతా చోట్ల అంతా క్లౌడ్స్ తోటి ఫుల్ అయిపోయింది. మస్తు ఉంది చూడ్డానికి అయితే ఆ వ్యూ అయితే. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ షాప్కి అయితే ఇలా మనోడు చెక్కతో చేసినారు ఇంటీరియర్, మస్తు ఉంది చూడ్డానికి. ఇక్కడనే ఐస్ క్రీమ్ షాప్లు, కాఫీ షాప్లు, టూరిస్టుల కోసం ఉన్నాయి షాప్స్ అయితే. ఫుడ్ అయితే ఏం ఆకలి అయితేలే. పొద్దున్నే చికెన్ రైస్, ఫ్రూట్ అన్ని, జ్యూస్ అన్ని గట్టిగా వేసినాం కదా. ఇంకా ఇక్కడ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చిన. ఇలా బయట అయితే ఇవి ఉన్నాయి, గాలి వస్తే తిరుగుతాయి కదా, అవి ఉన్నాయి. చిన్నప్పుడు ఆడుకుంటుండే. ఇప్పుడు గిఫ్ట్ షాప్ లోపలికి చూద్దాం ఏమేం గిఫ్ట్లు ఉన్నాయో, ఏం కొనాలో. గిఫ్ట్ షాప్ అయితే బాగుంది, పెద్దగానే ఉంది, చాలా స్టాక్ అయితే ఉంది లోపల. చూడండి ఏమేం గిఫ్ట్స్ అయితే వీళ్ళు ఇక్కడ విండ్మేర్ లేక్ దగ్గర అమ్ముతున్నారో. మనము గిఫ్ట్ కొన్నాక ఇండియాలో ఒక కవరీ అని అడుగుతాం కదా తీసుకోవడానికి. ఇక్కడ సేమ్ ఒక కవరీ అని అడిగితే వాట్ అంటారు. వీళ్ళకి తెలియదు కవర్ అంటే. మనము బ్యాగ్ అని చెప్పి అడగాలి అబ్రాడ్లో. కవర్ అంటే వీళ్ళకి అర్థం కాదు. అండ్ ఇండియాలో ఇచ్చినట్టు ఫ్రీగా అయితే ఇక్కడ కవర్లు ఇయ్యరు, పైసలు ఇచ్చే తీసుకోవాలా. మినిమం 30 రూపాయలు, 30p 40p అట్లుంటుంది. నువ్వు 1 పౌండ్ సామాన్ గాను 1000 పౌండ్ సామాన్ గాను కవర్ అయితే ఫ్రీగా ఇయ్యరు వీళ్ళు, దానికైతే ఛార్జెస్ ఉంటాయి. ఇవి చూడ్డానికి బాగున్నాయి కదా, గాలికి తిరుగుతున్నాయి. నాకైతే నచ్చింది ఇది. ఒకటైతే తీసుకున్నాను నేను ఇందులో నుంచి. నాకైతే ఇది నచ్చింది, ఇది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చిందే ఫ్రిడ్జ్కి అతికించే మ్యాగ్నెట్ కొనడానికి. అవైతే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ ఉంది ప్రైస్లో. నాకైతే ఇది నచ్చింది, ఇది తీసుకున్నాను. ఇది చూడండి గైస్, ఇది కొబ్బరి చిప్ప బర్డ్స్ హౌస్ లాగా ఇట్లా డిజైన్ చేసినారు. యాక్చువల్లీ ఇది కొబ్బరి చిప్ప బర్డ్స్ కోసం. మన ఇంట్లో చెట్లు ఉంటే వాటికి పెడితే అవి. ఇది ఎంత అంటే బర్డ్ ఫీడర్స్ 350 ఆర్ 2 for 6. రెండు అయితే 600, ఒకటైతే 350 మన ఇండియన్ ప్రైస్లో. నైస్. నేను ముందు కార్లో లగ్జరీగా కూర్చున్నాను మీరు అనుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఒకటి చూపిస్తాను, చూడండి. ఇట్లుంటుంది అనమాట ట్రావెలింగ్ అంటే. ఆకలి వేసినప్పుడు ఇట్లా అట్టిపండు తింటూ, ఎనర్జీ తెచ్చుకుంటూ, చలికి బాగా తిక్కు బట్టలు వేసుకొని. ఏజ్ ఎట్లా ఆపలేం కదా, టైంని కూడా ఆపలేం. వీడియో తీసుకుంటే టైంని ఆపొచ్చు, అది నా కాన్సెప్ట్. టైంని ఆపలేము, వీడియో ద్వారా టైంని ఆపొచ్చు. ముసలోళ్ళు అయినాక టీవీ ముందు కూర్చొని ఇదిరా మనం చేసింది 20లలో 30లలో 40లలో ఎట్లుంటుంది కిక్కు. ఫోటోలు దిగని వాళ్ళు కూడా దిగడం స్టార్ట్ చేయండి. టైంని సేవ్ చేసుకోండి, మెమరీస్ని ఎంజాయ్ చేయండి, అంతే. ఇక్కడ చూడండి, వీడు 1 కార్కి క్యారవాన్ అయితే అటాచ్ చేసుకున్నాడు ట్రిప్స్కి వెళ్ళడానికి. ఆ క్యారవాన్లో బెడ్, కిచెన్ అన్నీ ఉంటాయి. మంచిగా యూకేలో అట్లా అందరూ కొనుక్కుంటారు క్యారవాన్, ఇట్లా వెళ్తూ ఉంటారు ట్రిప్స్కి. లేక్ నుంచి వెళ్ళే దారిలో మళ్ళీ కొన్ని విలేజెస్ అయితే టచ్ అయ్యాయి. చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అయితే. ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మొత్తం మేము ఎక్స్ప్లోర్ అవుతూ వెళ్తుంటే
ఈ వ్యూ చూడండి, స్ట్రీట్ వెళ్తున్నాము, ఆ డెడ్ ఎండ్లో అయితే కొండ కనిపిస్తుంది. ఉన్న టైంలో అయితే మేము ఓన్లీ కార్లోనే తిరగాలని ఫిక్స్ అయినాము. కిందికి దిగి చూసి ఫోటోలు దిగే అంత ఉండదు. అందుకే కార్లోనే మొత్తము ఆ ఏరియా అంతా ఒక రౌండ్ సర్కిల్ వేసుకొని మళ్ళీ మా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మేము ఓన్లీ కార్లోనే తిరుగుదాం అనుకున్నాము, కానీ ఇక్కడ లొకేషన్ ఆ స్పాట్ చూసి నేను మా ఫ్రెండ్ని కార్ ఆపని చెప్పాను. ఆపాడు. నేనైతే ఈ సీనరీ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక సర్ప్రైజ్ ఉంది మీకు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్తాను. అక్కడ ఒక డిఫరెంట్ అనిమల్ ఉంది, దాని పేరు ఏంటో కమెంట్ చేయండి. అండ్ దానికి కోపం వస్తే అది ఏం చేస్తుందో కూడా చెప్పండి. ఈ వీడియో నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా. చూడండి, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఇలా లాన్ ఉంది పెద్దది. దాంట్లో గోట్, మేక జాతికి సంబంధించినవి పెంచుతుంది. ఇంకోటి ఒంటె జాతికి సంబంధించినవి, దాని పేరు అల్పకా, అవి కూడా పెంచుతుంది. వీటి పేరే అల్పకా. ఇవి ఎందుకు పెంచుతారంటే దీని ఊల్ కోసము. దీని ఊల్తో మంచి మంచి కాస్ట్లీ స్వెటర్స్ తయారు చేస్తారు. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఈ అమ్మమ్మ అయితే వాటికి గడ్డి దాన వేస్తుంది, వాటర్ పెడుతుంది. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఈ అమ్మమ్మకి ఈ జంతువులే కాదు, డాగ్ కూడా అమ్మమ్మకి ఉంది. అదైతే వచ్చింది చూడండి. ఈ అల్పాకాకి అయితే నేను పిలుస్తున్నా, నన్ను చూస్తున్నాయి, మళ్ళీ అటు సైడ్ తిరుగుతున్నాయి. ఆల్పాకాకి కోపం వచ్చినా భయం వచ్చినా అవైతే ముఖం మీద ఊస్తాయి అన్నమాట. అదే దాని పవరు. మనము డాగులు ఎందుకు పెంచుతాం? కాపలా కోసము. ఇక్కడ ఫారినర్స్ వీటిని కూడా డాగ్ లాగానే కాపలా కోసం పెంచుతారంట. చాలా పవర్ఫుల్ అంట ఇవి కూడా. ఇవి ఎక్కువ యూరోప్లో, ఆస్ట్రేలియాలో, ఇంకా అమెరికాలో కనిపిస్తాయి మనకి ఇవి. ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఓల్డ్ అనుకుంటా, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. మా కార్ అయితే అక్కడ సైడ్ పార్క్ చేసినాము, అక్కడికైతే వెళ్తున్నా నేను. ఓన్లీ ఇవి అనిమల్స్ ఇవి చూపిద్దామని వచ్చాను. మళ్ళీ స్టార్ట్ జర్నీ. పోయే దారిలో అయితే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అది లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంది, ఈ వీడియోలో తెలీదు. బట్ సూపర్ ప్లేసు. లేక్ డిస్ట్రిక్ట్ రావాల్సిన ప్లేసే ఇది. సమ్మర్లో అండ్ సేమ్ టైం వింటర్లో కూడా రావాలి. మేము కార్లో మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళాము. బట్ ఇప్పుడు ఆ సాంగ్స్ వినిపిస్తే నాకైతే కాపీరైట్ పడుతుంది. సో అందుకే ఆ సాంగ్స్ అయితే నేను మ్యూట్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము జర్నీ అయితే. ప్రేమ్ బ్రోకి థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బికాజ్ ఆఫ్ హిమ్ ఇవన్నీ నేను కవర్ చేస్తున్నాను ట్రిప్స్. సూపర్ అంటే సూపర్ సీనరీస్ అసలు. ఇది చూడండి, పైననేమో మేఘాలు, కొండలు, కింద గ్రీనరీ, సూపర్. ఇప్పుడు ఇంకో అనిమల్ చూపిస్తాను మీకు, దానికోసమే వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పటికే అర్థమైపోవాలి ఏ అనిమల్ అది మీకు. ఈ వీడియో స్టార్టింగ్ లో చూపించిన అనిమల్స్ లో ఒకటి. ఈ ట్రిప్ లో ఇలా ట్రావెలింగ్ చేస్తుంటే సాల్రా బాబు, వర్త్ అనిపించింది. ఇట్లా ఆఫ్ పెట్టి రావడం వర్త్ అనిపించింది. ఫైనలీ నా ఫేవరెట్ అనిమల్ అయితే వచ్చేసింది. ఇగో ఇవే. ఈ బుల్స్ పేరు ఏంటంటే స్కాటిష్ హైలాండ్ బుల్స్. వీటికి 2 లేయర్స్ ఉంటాయంట స్కిన్. ఆ హెయిర్ అయితే ఫేస్ పైన పడుతుంది, దానివల్ల ఇన్సెక్ట్స్ కళ్ళకి ఏం కాకుండా కాపాడుకుంటుంది. ఇంకా ఏ వెదర్ కండిషన్ అయినా ఉండగలుగుతుందంట. సమ్మర్లో, వింటర్లో, స్నో పడ్డా ఏం పడ్డా దీనికి ఏం కాదు. దీని స్ట్రాంగెస్ట్ బ్రీడ్ అంట ఇది. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది కదా, అండ్ ఇది చాలా ఫ్రెండ్లీ కూడా అంట. ఇది వింటర్ ఇంకా రెయినీ సీజన్ కావడంతో మొత్తం అన్ని లేక్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి వాటర్ తోటి. సమ్మర్లో అయితే ఇన్ని వాటర్ ఉండవు, ఎక్కడ చూసినా వాటరే ఫుల్. అన్ని లేక్స్ ఫుల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ వ్యూ చూడండి ఎట్లుందో, వాటరు, కొండ, రోడ్డు, నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా అంటే చాలా బాగుంది. లేక్ డిస్ట్రిక్ట్ చూడాల్సిన ప్లేసే. ఇంకా నేను వేల్స్ చూడాలి, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఈ సీనరీస్ ఇవన్నీ మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ అండ్ లైక్. ఏమన్నా మీకు నచ్చకపోయింది కూడా నాకు కమెంట్ చేయండి, ఇది బాగాలేదని. నేను నెక్స్ట్ వీడియోలో సెట్ చేసుకుంటాను. రైల్వే స్టేషన్ అయితే దగ్గరకు వస్తుంటే మాత్రం మా ఫేసెస్ అయితే డల్ అయిపోయాయి. సాడ్ మూమెంట్ అయితే ఉంది. కాలై సిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మేము కార్ ఇచ్చేసి మళ్ళీ ఏమన్నా తిని అక్కడ రెస్టారెంట్లో మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇది మా ప్లాన్. కార్ ఇచ్చేసాము. మళ్ళీ మా బ్యాగులు వేసుకొని వాకబుల్ డిస్టెన్స్లో ఈ పెరి పెరి రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ స్టోర్ మేనేజర్ మన హైదరాబాద్ ఉప్పల్ నుంచి అన్నమాట, మనోడే.
రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది స్పైసీగా. అండ్ తినేసి మేమైతే కార్లైల్ రైల్వే స్టేషన్కి వచ్చి మిల్టన్ కీన్స్ ట్రైన్ కోసం వెయిటింగు. ఇలా మా డే 3 లేక్ డిస్ట్రిక్ట్ ట్రిప్ అయితే హార్ట్ఫుల్గా అయ్యింది.